నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిశ్రమలు ఎన్నో కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం చూసాం. ఇదిలా ఉంటే మరోపక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల 3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు అయితే రాష్ట్రానికి రావట్లేదు అని చెప్పి సాక్షి పేపర్లో వచ్చింది. మరి ఈ కథనం వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సాక్షిలో అయితే ఒక కథనం వచ్చేసింది సార్. చంద్రబాబు నాయుడు గారి వల్లే 3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదు అని చెప్పి ఆ కథనం. మరి అందులో వాస్తవం ఎంత ఉంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకో విధంగా చూసుకున్నట్లయితే దావోస్ పర్యటనకి వెళ్ళిన సీఎం బృందం అంతా కూడా రోజుకు కనీసం 15 సమావేశాల్లో అయినా పాల్గొంటున్నారు. మరి ఏంటి సార్, ఏది వాస్తవము? మీ విశ్లేషణ ఏంటి సార్? నిజాలు నిర్భయంగా చెప్తామమ్మా. అసలు అది పత్రిక కాదు, అది ఒక కరపత్రిక, ఒక పులివెందల పాలిగాడి కరపత్రిక. దాంట్లో అది అసలు అందులో అవినీతి పత్రిక. అది సొంత డబ్బులతో పెట్టిన పత్రిక కాదు, దాని పుట్టుకే అవినీతి. రోతరాతలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. నిజాలు రాస్తే ఒట్టు అని నిజాలు పెట్టి ఇష్టానుసారంగా రోతరాతలు రాశారు. ఆ రోతరాతల కథల వెనక ఉన్నటువంటి, ఆ కట్టు కథల వెనక ఉన్నటువంటి గుట్టు నేను ఇప్పుడు ఇప్పుతా. నేను అంటుండేది ఏంటంటే, జిందాల్ స్టీల్ ప్లాంటు మేము తెచ్చిపెట్టే అది పోయింది అని వాళ్ళ బాధ. నేననేది ఏంటంటే, అది జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళు తెచ్చింది, డాక్టర్ అండ్ నటి జిత్వాని జిందాల్ సెటిల్మెంట్ ప్లాంట్. ఈ ప్లాంట్కి ముందు ఇంకొక కథ రాయాలి. ఎందుకంటే ఆ పేపర్లో మూలలో రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తల్లి కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి దాని పేరే బెమ్మని ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టి 1 ఎకరా ఎంతో తెలుసా? రాజశేఖర రెడ్డి కేటాయించింది ఎంతో తెలుసా? 1 ఎకరా భూమి 18,500 రూపాయల చొప్పున వాడు బాబుగాడి జాగిర్దార్ అయినట్టు 10,670 ఎకరాలు కేటాయించాడు. ఎంత? 10,670 ఎకరాలు. 1 ఎకరా ఖరీదు ఎంతమ్మా? 18,500 రూపాయలకు కేటాయిస్తే ఫౌండేషన్ స్టోన్ కొట్టారు. ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి ఆడే ఉండు, రాజశేఖర రెడ్డి ఆడే ఉండడు, గాలి జనార్దన్ రెడ్డి కూతురు ఉండడు, ఈడు ఉన్నాడు. ఏమైపోయిందిరా స్టీల్ ప్లాంట్? ఆ శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ ఏమయ్యింది అంటే, ఆ రోజు ఓబులాపురం మైనింగ్ అని అనంతపురం జిల్లాలో ఊరంతా చైనాకి ధరలిచ్చి ఆ డబ్బులతోటే వీడికి స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యం. దాని తర్వాతమ్మా ఎయిర్ డ్రోమ్ అంటే స్పెషల్ ఫ్లైట్, గాల్లో వచ్చి గాల్లో వెళ్ళిపోవటానికి. కడపలో ఎయిర్పోర్ట్ కాకుండా ఎయిర్ డ్రోమ్ అని చెప్పి దాని కింద ఎంత కేటాయించారంటమ్మా? 3,115 ఎకరాలు మళ్ళీ కేటాయించారు. ఈ మొత్తం ఎంత? ఈ ల్యాండ్ భాగోతం 13,785 ఎకరాల 64 సెంట్లు. గజి దొంగల కుటుంబం కాక ఇంకేమనాలమ్మా? అంటే 13,785.64. ఎక్కడన్నా మనిషికి అనేవాడికి సాధ్యమా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి 13,785 ఎకరాలు నాకేయటానికి ఆనాటి ప్రణాళిక చేశారు. ఆ మహామేత ఇటువంటి కుట్రలు చేస్తాడని భగవంతుడు, ఒరే నాయనా నువ్వు బకాసురుడి కాడికి, రావణాసురుడి కాడికి పెద్ద నువ్వు సామాన్యుడు కదండి, ఎత్తిపోతల పథకం కింద దేవుడు ఎత్తేసిండు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఇది ఏమైంది దీని గురించి రాయరు. ఆ రోత పత్రికలో, ఆ టిష్యూ పేపర్ పత్రికలు దీని గురించి రాయరు. ఏమైంది? సరే అయిపోయిందా? భారతీయ సిమెంట్కి ఎన్ని వేల ఎకరాలు కొట్టేశారు? పులివెందల పాలిమర్స్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల ఎకరాలు కొట్టేశారు? అంటే పల్నాడు వదల్లా, రాయలసీమలో భూముల్లో వదల్లా,
లేపాక్షి సెజ్ అయితే వాళ్ళ మేనమామ 8,844 ఎకరాలు. అది నిజాంపట్నం పోర్టు ప్రకాశం జిల్లాలో వాడే ఈ ఈ దీంట్లో పెట్టుబడి పెట్టింది. దేంట్లో ఈ పక్షి పేపర్ పక్షి టీవీలో పెట్టుబడి పెట్టినోడు 28,000 ఎకరాలు భూములు. ఎన్నే 28,000 ఎకరాలు. వాడ భూదాహం తీరందనమాట. అంటే నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సరే అది అయిపోయింది. ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్తా. 14-19 మధ్యకాలంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు స్టీల్ ప్లాంట్కి. 18,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి, ఆ డేట్ కూడా చెప్తాను, నెట్లో పోయి చెక్ చేసుకోండి. 28 డిసెంబరు 2018, 28 డిసెంబర్ 2018 ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ప్రభుత్వ రంగంలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ పెట్టి రాయలసీమ బిడ్డలందరికీ 4 జిల్లాల్లో ఉద్యోగ కల్పన చేయాలని స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాడు. దానికి 18,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? కంటిన్యూ చేస్తుంటే రాయలసీమ ప్రభుత్వ రంగంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండేది కదా, రాయలసీమ రూపురేఖలు కూడా మారాయి కదా. దాన్ని ఏం చేసిండు, చంద్రబాబు నాయుడికి ఆడ పేరు వస్తుందని చెప్పి ఆ భూములు నేనే కొట్టేస్తే బాగుంటుందని చెప్పి ఈడు ముఖ్యమంత్రిగా ఉంటూ జిందాల్ని రంగంలోకి దింపిండు. అంటే ప్రభుత్వ రంగంలో 18,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాష్ట్రానికి ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలా, అది రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని రాయలసీమ రాజధానిని నిలబెట్టడానికి ఒక రాయలసీమ వాడిగా చంద్రబాబు నాయుడు గారు అది కడప జిల్లాలో పెడితే ఓర్చుకోలేక దాన్ని ఎవడు గట్టిపెట్టిండు, జిందాల్ ఎవడు, వాడు ప్లాంట్ పెట్టడానికి వచ్చాడా, వాడు ఒక కేసులో బొంబాయిలో ఇరుక్కొని ఉంటే ఆ కేసు నుంచి తప్పించుకోవటానికి టార్చ్ లైట్ పెట్టి ఎతికితే ఈడు దొరికిండు. కాబట్టి నీకెంత నాకెంత, అది స్టీల్ ప్లాంట్ కాదు, జిందాల్ పెట్టడానికి వచ్చింది. జిత్వాని జిందాల్ స్టేట్మెంట్ పడి, అసలు జిందాల్ ప్లాంట్ కదా జగన్మోహన్ రెడ్డికే స్టీల్ ప్లాంట్ కోరిక. సిమెంట్ ఫ్యాక్టరీ కొట్టేసిండా. గతంలో రఘురామ్ సిమెంట్ అనే ఫ్యాక్టరీ ఉంటే దాన్ని భారతీయ సిమెంట్గా భారీ పేరు మీద నిర్మాణం చేసుకుండు. ఆ బ్యాగులు తయారు చేసుకోవడానికి పులివెందల పాలిమర్స్ పెట్టుకున్నాడు. పోర్టు కాకినాడ కాడ ఆ పోర్టు కొట్టేశాడు. స్టీల్ ప్లాంట్ పెట్టాలన్నది వాడు ఎయిము. అది జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు, జగన్ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ లేదు, పాడు లేదు. దాడేం చేశాడు, దాన్ని కూడా చెప్పుకొని వద్దాం మనం కూడా. దీన్ని ఏం చేశాడంటే, అప్పుడు దాన్ని మామూలుగా ఆలోచన చేస్తే వాడు పెడతానన్న పెట్టుబడి ఎంత, 8,500 కోట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. ఎవరు, సజ్జన్ జిందాల్ ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి కాడికి వచ్చి నేను ప్లాంట్ పెడతాను అని చెప్పి వచ్చిండు. ఒక్కరోజన్నా వాడు ప్లాంట్ పెట్టడానికి రాలా, ఆ జిత్వానీ కేసు నుంచి సెటిల్మెంట్ చేసుకోవడానికి వచ్చాడు. నువ్వు నాకు ఈ సెటిల్మెంట్ చేస్తే నేను నీకు ప్లాంట్ ఇస్తా అంటే డీల్ అనమాట అది. అంటే ప్రభుత్వ రంగంలో ప్లాంట్ ఉంటే మంచిదా, ప్రైవేట్ రంగంలో ప్లాంట్ ఉంటే మంచిదా? అంటే గతంలో నేను చెప్పాను కదమ్మాయి, 10,670 ఎకరాలు స్టీల్ ప్లాంటు, 3,115 ఎకరాలు ఎయిర్ డోమ్కి, మొత్తం కలిపి 13,785 ఎకరాలు నాకేయాలని పథక రచన చేస్తే అది కుదరలా. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, రాయలసీమకు సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని రద్దు చేసిండు. ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కునే వాళ్ళకి అప్పుడు ఎంటైర్ క్యాబినెట్ ఇరుక్కున్నది. అర్థమవుతుందా నీకు? అది ఎందుకు వచ్చిన గోళ్ళ అని క్యాన్సల్ చేశారు. మళ్ళీ ఆ భూముల మీద మోజు తగ్గల జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆలోచన. ఇప్పుడు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ చెప్పి ఎన్ని భూములు కొట్టేశారు, వాళ్ళకి ఇచ్చింది ఎకరాకు ₹1,00,000. వికాట్కి వాళ్ళు అమ్మితే ఎంత వచ్చింది, 8,000 కోట్లు వచ్చింది. అంటే పులివెందల పాలిమర్స్ ఫ్యాక్టరీల పేర్లు చెప్పి పేద ప్రజలకి పప్పులు బెల్లాల పథకాలు రుచి చేపించి లక్షల కోట్లు లూటీ చేసేవి. అంటే రోతరాతలు తప్పుడు రాతలు రాసేదానికంటే నీ కళ్ళ ముందు అవుపడుతుంది కదా. 2,10,000 కోట్లతోటే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ శంకుస్థాపన జరిగిందా లేదా? ఇవాళ నిప్పాన్ అంటే జపాన్ పాత పేరేంది, నిప్పాన్. ప్రపంచ ఉక్కు దిగ్గజం ఎవరు? లక్ష్మీ శ్రీనివాస్ మిట్టల్, ఆయన మన భారతీయుడే. ఆయన ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు. వాళ్ళు అడిగింది ఎంత 2,500 ఎకరాలే. కానీ ఈ గాలిగాడి బ్యాచ్ కొట్టేసిన భూములు ఎన్ని?
13,785 ఎకరాలు. అక్కడ దాదాపుగా 17.8 మిలియన్ టన్స్ ఉత్పత్తికి సంబంధించి 2,500 ఎకరాలు వాళ్ళు అడిగితే వీడిదెంతో తెలుసా 1.7 మిలియన్ టన్సే. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇలా కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు సెంట్రల్ గవర్నమెంట్లోకి తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. సార్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాకపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో కానివ్వండి 4 లక్షల కోట్ల పెట్టుబడి అయితే వచ్చింది రాష్ట్రానికి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సార్ ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి సార్? వాడు పెండాకూడు వచ్చింది, వాడు ఫ్లైట్లో తిరగని సరిపోయా. నేను అనేది ఏంటంటే ఏదైనా పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా ఉంటుంది. వాడికి ముఖ్యమంత్రి పదవా రాజకీయ పదవి అనేది వాడు ఈడీ సిబిఐ కేసుల్లో నుంచి తప్పించుకోవడానికే తప్ప ప్రజల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు. రాష్ట్రాన్ని తాడేపల్లి కొంపలో పొనుకొని నిద్రపోయి గాల్లో తిరిగి గాలి మాటలు చెప్పి గాలిగాడు ఈ గజ దొంగ ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి వాడు వీడు చెప్పే మాటలో ఒక పత్రిక ఉంది కదా రాసుకుంటుండు. ఇప్పుడు I&PR మినిస్టరు ఈ కథనాల మీద ఖచ్చితంగా కేసు పెట్టాలా? I&PR కొలుసు పార్థసారథి ఉన్నాడమ్మా గవర్నమెంట్లో. ఈ కథనం మీద ఈ రాతల మీద కేసు రిజిస్టర్ చేయాలా? అందువల్ల ఏంటంటే 3 లక్షల కోట్లు పోయినట్ట. బయట పెట్టు MOU ఉంటుంది కదా గవర్నమెంట్తో చేసిన సంతకం. నువ్వేమో 8,500 కోట్లు అంటుంటివి, 3 లక్షల కోట్లు. అసలు పారిశ్రామికవేత్తలను బెదిరించినోడే ఈడు. లల్లు మాలోని బెదిరించిండా, ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ వాడిని బెదిరించిండా, HCL టెక్నాలజీ వాడిని బెదిరించిండా, టాటా వాళ్ళకి అమ్మి వాడు బెదిరించినోడు వాడు. మొత్తం రాజకీయ నాయకులను బెదిరించిండు, మాట్లాడే జర్నలిస్టులను బెదిరించిండు, తర్వాత అందరినీ బెదిరించాడు. అందువల్ల ఏంటంటే నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటానమ్మా, ఇక్కడ బ్రహ్మణి స్టీలు మీ నాయన తెచ్చింది, కాలగర్భంలో కలిపింది. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ప్లాంట్ కానీ కొనసాగించుంటే 18,000 కోట్లలో సంవత్సరానికి 3,000 కోట్లు, సంవత్సరానికి 3,000 కోట్లు పెట్టుకుంటా వచ్చినా కూడా ఇవాళ 5 సంవత్సరాలకు 15,000 కోట్లు, 4,000 కోట్లు పెట్టుకున్నా కూడా ప్లాంట్ అయిపోయేది కదమ్మా స్టీల్ ప్లాంటు. అంటే ఈడెందుకు కొనసాగించలేదు? వాడికి రాష్ట్రం మీద ప్రేమ లేదు, దేశం మీద ప్రేమ లేదు, రాయలసీమ బిడ్డల మీద ప్రేమ లేదు. వాడికి ఉండేలా దోచుకోవడం దాచుకోవడం. ఎక్కడ దాపెడుతుండవు? వాడు పిండాకుడు పోతా ఏం పట్టకపోడు, మొలతాడు కూడా ఎత్తుకోబడు పోయేటప్పుడు. ఏదో ఒక రోజు మట్టిలో గెలిచిపోవాల్సిన శరీరానికి అబద్ధాలు చెప్పితే అతికినట్టు ఉండాలి. ఈరోజు వరుసబెట్టి BPCL వచ్చిందా? BPCL చాలా పెద్ద కంపెనీ కదా రామాయపట్నం. ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ అనే ఒక పేపర్ మిల్లు కంపెనీ 24,000 కోట్లతో వస్తే దాన్ని ధర్మేసిండు. ఏషియాలోనే ఏషియన్ పేపర్ మిల్స్ అని పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి వస్తే ప్రకాశం జిల్లాలో అది ఎటుపోయిందో తెలియదు. అందువల్ల ఏంటంటే ఈ పులివెందల పాపులో ఎస్కోబార్ పత్రికలో రాసిన ఆ పక్షి టీవీలో ఆ పక్షి ఛానల్లో రాసిన ఒక్క అక్షరం రిజీ కాదు. వాళ్ళ పేపర్ ముడ్డు దుడుచుకోవడానికి కూడా పనికిరాదు. కాబట్టి వాడు రాతల మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. వాళ్ళు పెట్టుబడులు ఏట కోసం దావుసిపోయి మీరు దావుసిపోండారంటే సలిపుట్టింది ఆయన. 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఆయన పనిచేస్తూ ఉంటే ఒక తొట్టు ఐటీ మంత్రి కానీ, ఇంకో తొట్టు పరిశ్రమల మంత్రి కర్నూలు జిల్లా సంబంధించిన భరత్ కానీ, కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడతా ఉంటే వాళ్ళు దావుసులో ఉంటే ఈడు తప్పుడు రాతలు రాయటం, ఈడు తప్పుడు కోతలు గీయటం. కాబట్టి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకా వాడు బతికున్నంతకాలం తప్పుడు రాతలు రాసుకోవాల్సిందే తప్ప వాడికి సీఎం కూర్చి వాడు ఇంక బతికినంతకాలం వాడు సీఎం అయ్యేది లేదు, చచ్చేది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనువిప్పు కలిగింది. బతికుండగా వాడికి ఓటేయడు, వాడు గొర్రెలు వేయాల్సిందే తప్ప మళ్ళీ కూడా అంటాడు వాడి గొర్రెలు కొంతమంది వేయాల్సిందే తప్ప వాడిని నమ్మి ఎవడు ఓటేయరు. చదువుకున్న యువత అందరూ కూడా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది కాబట్టి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు. అమరావతి శ్మశానం అన్నారు కదా, ఇలా అమరావతి అవుపడుతుంది కదా కళ్ళ ముందు అందరికి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా. అందువల్ల అమరావతిని ఒకడేమో అడివి అన్నాడు, ఒకడు శ్మశానం అన్నాడు. అందువల్ల ఏంటంటే
3 రాజధానులని ఒక రాజధాని కూడా కట్టకుండా పోయిండు. ఇలా రుషికొండ మీద ఒక కొంప కట్టుకున్నాడు ప్యాలెస్, దానికి 200 కోట్లు పైన వేస్తున్నారు. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎవడు కట్టాలా? నేను అమిత్ షా గారే అన్నారు కదా, అండమాన్లో ఒక బిల్డింగ్ కడితే మేము ఫైన్ కట్టక తప్పలేదు, హరిత ట్రిబ్యునల్ చాలా గట్టిగా ఉంటుంది, ఆ 200 కోట్లు కట్టి తీరాల్సిందే అని అన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మిగిలిచ్చినటువంటి ఆ దరిద్రుడి గురించి మనం మాట్లాడటం వేస్ట్. కాబట్టి నిజాలు నిర్భయంగా నేను చెప్పాను, చెక్ చేసుకోండి. నేను చెప్పినట్లు ఏదన్నా తప్పు ఉందేమో చెప్పండి. అందువల్ల ఏంటంటే వాళ్ళు సిగ్గులేని రాతలు, సిగ్గులేని కారు కోతలు డే 1 నుంచమ్మా, ఎక్కిన 1 నుంచే రోతరాతలు రాస్తారంటే వాళ్ళంత నీచ నికృష్టులు ఆ పేపర్ వాళ్ళు అనుకోవచ్చు. అంటే తెల్లారాలకల్లా అంతా 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి తెల్లారాల్లో కుప్పగూలిపోయిందా? 6 నెలలకేమన్నా ఒక బిడ్డ పుట్టాలంటే 270 రోజులు పట్టద్ది, ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు పట్టద్ది, ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే ఎన్ని రోజులు పట్టద్ది? అందువల్ల ఏంటంటే ఆ దరిద్రుడి పత్రికలు ఏది రాసినా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేల్కోండి. రాయలసీమ ఒకప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకున్నమ్మా, రాయలసీమ ప్రపంచంలో వర్షం పడితే వజ్రాలు దొరికే సీమ ఏంది? రాయలసీమ. దేవతలు కలియుగ ప్రత్యక్ష దైవం 7 కొండలు ఉండే నేల రాయలసీమ. భవిష్యత్తు కాలజ్ఞానాన్ని చెప్పిన పుట్టింది రాయలసీమలోనే బ్రహ్మంగారు. తర్వాత కవయిత్రి మొల్ల, మీకు బాగా గుర్తుండే కవయిత్రి మొల్ల రామాయణాన్ని తెలుగులో అనువదించిందమ్మా. ఆమె పుట్టింది కడపలోనే. తర్వాత తొలిగి వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు పుట్టింది కడపలోనే, మనం చూస్తున్నాం కదా, రాయలసీమలోనే. తర్వాత కాణిపాక వినాయకుడు పుట్టింది రాయలసీమలోనే. తర్వాత మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి రాయలసీమే. శ్రీశైలం మల్లన్న రాయలసీమలోనే. అరుదైన ఎర్రచందన వృక్షాల గల్ల సీమ రాయలసీమ. శ్రీశైలం టు శేషాచలం దాకా ఎర్రచందన వృక్షాలు ఉంటాయి కదా, ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయా? అక్కడే కదా ఉండేదా? అవును సార్. శేషాచలం ఎంకన్నా ఆయనే ఉండు. తర్వాత యాగంటి, ఇట్లా దేవతలు నడయాడిన సంగీతం సాహిత్యం సకల సంపదలకి నెలవైనటువంటి సీమ రాయలసీమ. ఇటువంటి గజ దొంగల గురించే మాట్లాడుకోకపోవటం మంచిది. రాయలసీమ అంటేనే మర్చిపోయిన నీతి శతక పద్యాలు రాసినటువంటి యోగి ఏమన, ఆయన కూడా రాయలసీమే. అందువల్ల ఆలోచన చేసుకోండి అమ్మా. అందువల్ల ఈ జగత్ కంత్రి, ఈ కలికాల జగనాసురుణ్ణి ప్రజలు మర్చిపోయారు. కాబట్టి వాడు రాతలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఐ&PR మినిస్టర్ గారు కొలుసు పార్థసారథి గారు ఉన్నారు, కేసు FIR చేయండి, సుమోటోగా జైల్లో పెట్టమని చెప్తుండా. రాసిన ఆర్టికల్ రాసిన ఎడిటర్ని తక్షణం అరెస్ట్ చేయమని చెప్తుండా. ఆ పత్రిక కూడా సమన్స్ జారీ చేయమని చెప్తుండా. మొత్తానికి ఇటువంటి కథనాలను నమ్మకూడదని, ఇలాంటి స్టోరీస్ పైన అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.